హైదరాబాద్ భూ కబ్జా వివాదంలో తమకు ఎలాంటి సంబంధం లేదని పల్నాడు జిల్లాకు చెందిన బొల్లా గిరిబాబు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ బంధువు బొల్లా రమేష్ బాధితుడే గాని నిందితుడు కాదన్నారు. సదరు భూమి డాక్యుమెంట్స్ నకిలీవని రమేష్ స్వయంగా బయటపెట్టారని పేర్కొన్నారు. రమేష్ కు తాము కేవలం చేబదులుగా డబ్బులు ఇచ్చామని, అయితే రాజకీయ కక్షతోనే కొందరు తమపై కావాలని బురద జల్లుతున్నారని గిరిబాబు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంబంధించి ఇటీవల ఎల్లో మీడియా తెలుగుదేశం నాయకులు మా నాన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద అసత్య వార్తలు ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మా బంధువైన బొల్లా రమేష్ గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు, రైతుల మాటలు విని ఈ భూమి కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ మాత్రమే రాసుకున్నారు. ఈ అగ్రిమెంట్ బొల్లా రమేష్ గారి పేరు మీదే ఉంది. ఎక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు ఈ అగ్రిమెంట్ లేనే లేదు. అలాగే రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే నేను కొంటాను అని అగ్రిమెంట్లో రాసుకోవటం జరిగింది. అలాగే రమేష్ గారు కర్ణాటకలో నివాసం ఉండటం వలన ఆయన ఈ ల్యాండ్కు సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించిన డబ్బులు కొంత చేబదులుగా మా నాన్నగారిని అడిగితే చేబదులుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. అలాగే బొల్లా రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని పూర్తిగా ప్రభుత్వ అధికారులతోటి వెరిఫికేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో భాగంగానే ఈ ల్యాండ్కి సంబంధించిన జీవో కరెక్ట్ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే రైతులు, బ్రోకర్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మాకేం సంబంధం ఉందని అడుగుతా ఉన్నా. అలాగే రమేష్ గారు కూడా ఈ జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి ఆయన డబ్బు పోయి బాధలో ఉంటే కనీసం కొంచెం కూడా జాలి చూపించకుండా, మానవత్వం లేకుండా ఆయన మీద ఇలా నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతారు.